శ్రీ దుర్గా కమ్యూనిటీ వాలంటరీ హెల్త్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో నడపబడుచున్న ప్రజా వైద్యశాల శ్రీరంగపట్నం వ్యవస్థాపకులు డాక్టర్ ఎం రాజారెడ్డి, ప్రెసిడెంట్ అత్తిలి శ్రీరామచంద్రమూర్తి, వైస్ ప్రెసిడెంట్ ఎల్ ప్రసాద్ వారి ఆధ్వర్యంలో ఫ్యాబ్ ఫెర్టిలిటీ మరియు బోన్ హాస్పిటల్ రాజమండ్రి వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీరంగపట్నం గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద అమ్మాజీ రమణ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పసుమర్తి వెంకట్, డి మృదుల పాల్గొని పేషెంట్లకు వైద్యం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా వైద్యశాలలో తమ వంతు సేవ అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీటీ కృష్ణ, తగరంపూడి శ్రీను, గోల్కొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అసలు పడుకోవడం అదే ఇంకా అక్కడ అక్కడండి కాలంతో లాల్తే లేదు మామూలుగా కాలు ముడుసు కూడా సంబంధించిన ఓకే ఓకే ఇచ్చారంటే మొత్తం అందరూ కలిసి మనకి కన్స్ట్రక్షన్ హెల్ప్ చేశారు. ఓకే ఓకే మా పేషెంట్స్ ఫ్యాన్స్, ట్యూబ్లైట్స్, టేబుల్స్, కుర్చీలు అన్ని పేషెంట్స్ ఇచ్చింది నాకు. అదే నేను కొనలేదండి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ రాజారెడ్డి గారు, అట్లానే దుర్గా కమ్యూనిటీ వాలంటరీ హెల్త్ సర్వీసెస్ తరఫున ఈ కుటుంబంలో ఉన్న అందరి వ్యక్తులకి కానీ మాకు హాస్పిటల్ తరఫున ఇక్కడ సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. మేము వచ్చేసి రాజమండ్రి నందు ఫ్యాబ్ ఫెర్టిలిటీ అండ్ బోన్ హాస్పిటల్ స్థాపించామండి రీసెంట్గా అక్టోబర్లో. సో ఇక్కడ ఈ సర్వీసెస్ మీరు చేస్తుంది ఇదంతా కూడా ఆల్రెడీ విన్నాము వేరే వాళ్ళ దగ్గర నుంచి. సో మీరు అందరికీ సోషల్ సర్వీస్ చేస్తుందంతా కూడా నచ్చి మా వంతు మా హాస్పిటల్ తరఫున కూడా మేము ఈరోజు వాళ్ళు చేయడం కోసమని ఇక్కడికి వచ్చాము. సో ఫ్యూచర్లో కూడా ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా మా హాస్పిటల్ తరఫున మెయిన్లీ ఆర్థోపెడిక్స్, ఎముకలకు సంబంధించి, అట్లానే గైనిక్ సంబంధించి, అట్లానే మెయిన్ ఐవీఎఫ్ కూడా ఉంది మన దగ్గర. సో అన్ని విధాలుగా మనం ట్రీట్మెంట్ అనేది అత్యాధునిక వైద్యం కూడా అంతా కూడా అందుబాటులో ఉంది. సో మీరు ఎప్పుడు ఏం హెల్ప్ కావాలన్నా మేము రెడీగా ఉన్నాము చేసి పెట్టడం కోసమని. వాళ్ళు ఈ అవకాశం కల్పించినందుకు, అట్లనే ఈ సదుపాయాలన్నీ మీరు మొత్తం దగ్గరుండి చూసుకున్నంత చేసినందుకు కానీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే ఇందులో ఉన్నారో అందరికీ కూడా. సరే నేను చేసేది ఏంటంటే మాకు కన్సల్టేషన్ ఫీజు మా దగ్గర నుంచి వచ్చి మాత్రం మీరు ఆఫ్ చేసుకోండి. సరే, డెఫినెట్గా అండి. మీరు పేషెంట్ ఇక్కడ నుంచి రావాలే కానీ మేము అన్ని విధాలుగా వాళ్ళకి ఏంటంటే కన్సల్టేషన్ ఫీ అనేది ఏమీ లేకుండానే, ఒకవేళ మిగతా ట్రీట్మెంట్ ఒకవేళ నిజంగా వాళ్ళకి కానీ ఆపరేషన్ కానీ లేకపోతే ఏమన్నా అవసరం పడ్డా కూడా ఆరోగ్యశ్రీలో చేయడం కానీ, లేకపోతే సపోజ్ ఆరోగ్యశ్రీ లేకపోతే తక్కువ ఖర్చులో చేయడం కానీ, అన్ని విధాలుగా డెఫినెట్గా కూడా మా వంతు మేము తగ్గించి అంత మంచి సేవ చేయడం కోసమని మేము కూడా మా వైపు నుంచి చేస్తాం. డెఫినెట్గా అండి. చెప్పినాం కదా, మీకు ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా లేకపోతే మీరు ఎప్పుడన్నా పేషెంట్ని పంపించినా కూడా మేము రెడీగా ఉన్నాము. వాళ్ళకి మనీ అనేది సెకండరీ. డెఫినెట్గా ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ చేశాకే దాని తర్వాత మనీ అనేది అదంతా దాని తర్వాత చూద్దాం. మెయిన్ వచ్చేసి ఆర్థోపెడిక్స్ అండి. అట్లానే ఆర్థోపెడిక్స్లో అన్నీ కూడా అట్లాంటి ఎముకలు విరిగిన దగ్గర నుంచి, లేకపోతే మోకాలు మార్పిడి, అట్లానే ఆర్థ్రోస్కోపీ, కీహోల్ సర్జరీ కూడా, అట్లానే వెన్నుపూసకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా కూడా మన దగ్గర అంతా ట్రీట్మెంట్ అంతా కూడా అవుతుంది. అట్లానే కీహోల్ సర్జరీ, వెన్నుపూసలో కూడా ఏంటంటే ఎండోస్కోపిక్ కానీ, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కానీ అన్నీ కూడా అవుతుంటాయి. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి గైనిక్, నార్మల్ డెలివరీలు కానీ, సెక్షన్ కానీ, అట్లానే తర్వాత ఐవీఎఫ్ కూడా ఉంది. ఐవీఎఫ్ కూడా మనం సొంతంగా పెట్టింది. సో అట్లానే లాప్రోస్కోపీ కూడా, సపోజ్ లాప్రోస్కోపీ ద్వారా ఎవరికన్నా గర్భసంచి తీయడం కానీ అట్లాంటి ఆపరేషన్లు కావాలన్నా కూడా అన్ని విధాలుగా కూడా గైనిక్, అట్లానే ఆర్థోపెడిక్స్ సంబంధించి A to Z అన్నీ కూడా మనం ట్రీట్మెంట్ అనేది కల్పిస్తున్నాం మన హాస్పిటల్లో. ఏంటంటే ఒక్కలమే చేసేది కాదు, మీకు కూడా తెలిసిందే ఏంటంటే అన్నీ కూడా స్పెషాలిటీస్, సబ్ స్పెషాలిటీస్ వచ్చేసినాయి. సో ఏంటంటే అవసరమైనప్పుడు ఏంటంటే మన దగ్గరికి వేరే డాక్టర్ కూడా వచ్చి
చేస్తారు. ఎందుకంటే పేషెంట్ ఆరోగ్యంగా ఉండడం అనేది మెయిన్ మన మోటో కాబట్టి. సో అందువల్ల క్వాలిటీలో అయితే ఎట్లాంటి కాంప్రమైజ్ అయితే లేదు. అవసరమైతే చెప్తున్నాం కదా, దానికి సంబంధించిన డాక్టర్ని కూడా మేమే అరేంజ్ చేసి అంతా కూడా పేషెంట్కి ఏంటంటే అంత మంచి జరిగేటట్టు మేము చూస్తాము.